ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. 2026 సంవత్సరానికి సంబంధించిన వారాహి నవరాత్రులు, వీటినే గుప్త నవరాత్రులు అంటారు. 15వ తారీఖు జూలై నెల 2026 బుధవారం శుక్లపక్ష పాడ్యమితో మొదలయ్యి 23వ తారీఖు జూలై గురువారము శుక్లపక్ష నవమితో ముగుస్తాయి. ఈ 9 రోజులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. వారాహిదేవిని సాయంత్రం పూట విశేషంగా పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని వారు భక్తులందరూ కూడా వారి వారి జీవితాలలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు. శ్రీ వారాహిదేవి నవరాత్రి పూజ విధానము మంత్రసహితంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోలో ఈ పూజకు ఎలా సిద్ధం కావాలి, ఈ పూజలో ఉన్నటువంటి వివిధ దశలు ఏంటి, ఈ పూజా కార్యక్రమానికి కావలసినటువంటి సామగ్రి ఏంటి, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఈ సామగ్రి వివరాలు వివరంగా ఇవ్వబడ్డాయి. ఇందులో పూర్తి పూజ కోసం కావలసిన ఫుల్ సెట్ సామగ్రి ఇవ్వబడింది. అవి తెచ్చుకోలేని వారు తప్పనిసరిగా తక్కువలో తక్కువగా తెచ్చుకోవాల్సిన పూజా సామగ్రి కూడా విడిగా ఇవ్వడం జరిగింది. ఎవరికి వారు వారి శక్తికి ఎంత చేయగలరో అంత పూజ చేసుకుని మనస్ఫూర్తిగా, అంటే త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోగలరు. ముందుగా ఈ పూజకు ఎలా సిద్ధం కావాలి? ఇది నిత్యము జరిగే పూజ 9 రోజుల పాటు. దీనికి ఇంటిని శుభ్రం చేసుకోండి, ఇంటికి మామిడాకులు కట్టండి, పూజ గదిని శుభ్రం చేసుకోండి, పూజ ఉపయోగించేటువంటి సామగ్రిని అంతటి కూడా శుభ్రం చేసుకోండి, అంతా కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోండి. మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. అందరూ తలస్నానం చేసి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పూజని ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి విషయాలను వినండి. వీడియోని, ఫోన్ని మీ పక్కన పెట్టి దీంట్లో వచ్చే ఆడియోకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం, పూజా మంత్రాలు చదువుతూ ఉంటాం. వాటిని చక్కగా ఆచరించి మీ పూజను సంపూర్ణం చేయండి. ఈ వారాహిదేవి నవరాత్రి పూజలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవడం, కలశ స్థాపన చేసుకోవడం, పసుపు గణపతి పూజ చేసుకోవడం, సంకల్పం చెప్పుకోవడం, ప్రాణప్రతిష్ఠ చేయడం, అంటే వారాహి అమ్మవారి ఫోటోకు గాని విగ్రహాన్ని గాని ప్రాణప్రతిష్ఠ చేయడం, షోడశోపచార పూజ నిర్వహించడం. షోడశోపచార పూజ చేసుకోలేని వారు పంచోపచార పూజతో పూజను నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవడం, సమయము ఓపిక ఉన్నవాళ్ళు సహస్రనామార్చన కూడా చేసుకోవచ్చు. అమ్మవారి మూలమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవడం, నైవేద్యాన్ని సమర్పించుకోవడం, దీపారాధన ధూప దీప నైవేద్యాన్ని సమర్పించుకోవడం, మంగళహారతి ఇవ్వడము, ప్రసాదాలని పంపిణీ చేయడము, 9వ రోజు అమ్మవారికి ఉద్వాసన పలకడము అనేవి ఈ పూజలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఈ పూజకు కావాల్సిన సామగ్రి అంతా కూడా వివరంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. దాని ప్రకారం పూజా సామాను తెచ్చుకొని పూజకు అందరూ కూడా సిద్ధం కావచ్చు. ఇప్పుడు పూజని మొదలు పెడదాం. కుటుంబంలోని వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారి ఫోటోని దగ్గర పెట్టుకుని పూజా స్థలంలో ఉంచి పీఠం పైన ఉంచండి. అందరూ కూడా పూజకు సిద్ధం కావాలని. ఇప్పుడు నేను కొన్ని మంత్రాలు చదువుకుంటూ ఏమేమి చేయాలో చెప్తూ ఉంటాను, ఆ ప్రకారం చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఉద్ధరణలో నీళ్లు తీసుకుని దానిలో 2 తులసి దళాలు వేసి ఆ తులసి దళాలతో నీటిని తమ తలపైన చల్లుకోండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు శుచి తల మీద ఉద్ధరణలో ఉన్నటువంటి నీళ్ళని తులసి ఆకులతో చల్లుకుంటూ చెప్పండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మురేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః. పుండరీకాక్ష 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 పుండరీకాక్ష. ఇప్పుడు భగవంతునికి నమస్కారం చేస్తూ ఉండండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపః పశవో వదంతి. సానో ముంద్రేశమూర్జాం దోహనాధేనుర్వాగస్మపుర
సుష్ఠుతైతు యస్యువో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణం నిత్యం సర్వదా జయమంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఆచమనం చేయండి. ఫస్ట్ ఉన్నటువంటి 3 మంత్రాలు కూడా నోట్లోకి తీసుకోండి. 4వ మంత్రంతో మీ చేయిని కడుకొని కింద ప్లేట్లో వదిలివేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఆచమనమైంది కనుక ఇప్పుడు దీపారాధన చేద్దాం. దీపారాధన కుందులను తీసుకుని దానికి కొంచెము గంధము కుంకుమ పెట్టండి. దీపం వెలిగించి కుంకుమ బొట్టు పెట్టి దానికి ఒక పుష్పాన్ని సమర్పించి ఈ కిందిది నమస్కారం చేసుకుంటూ ఉండండి. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషం ప్రభురవ్యేహ సవాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహి మే భూదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి. ఇప్పుడు భూతోచ్చాటనము కొన్ని అక్షంతలు తీసుకుని ముక్కు దగ్గర వాసన పెట్టుకుని తర్వాత ఈ మంత్రం చదివిన తర్వాత ఈ వెనకకు వేసేసుకోండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామైరోధేన బ్రహ్మకర్మ సమారభే అపసర్పస్తు తే భూతాయే భూతా భూమి సంస్థిత ఏ భూతే విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయ. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. అంటే ఒకసారి గాలి పీల్చుకుని మీ ఉంగరం వేలు బటన్ వేళ్లతో ముక్కును మూసి పట్టుకు ఈ మంత్రం చదువుకుని మళ్ళీ వదలండి. అలా 3 సార్లు చేయండి ఈ మంత్రం చదివే లోపు. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమావా జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఇప్పుడు సంకల్పము కొన్ని అక్షంతలు చేతిలో తీసుకుని ఈ సంకల్పం చెప్పిన తర్వాత ఆ అక్షంతలను నీటితో సహా పళ్ళెంలో వదిలిపెట్టండి. మమ ఉపాత సమస్త దురితాక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైల్యస్య, మీరు ఏ దిక్కులో ఉన్నారో అది చెప్పుకోండి. ప్రదేశే, ఏ నదుల మధ్య ఉన్నారో ఆ నదులు చెప్పుకోండి. మధ్యప్రదేశే శుభగృహే, సొంత ఇల్లైతే శుభగృహే అని, అద్దె ఇల్లైతే శోభన గృహే అని చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే, ఎందుకంటే ఈ రోజు నుంచే దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనే వర్ష ఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే పాడ్యమి తిథౌ బుధవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్, మీ పేరు చెప్పుకోండి, గోత్రః, మీ గోత్రాన్ని చెప్పుకోండి, నామధేయ ధర్మపత్ని సమేతోహం మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వారాహి మాతృకా దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వశత్రుబాధా శాంత్యర్థం సర్వారిష్ట నివృత్త్యర్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ వారాహి దేవతా ప్రీత్యర్థం సంభవిద్భిః ద్రవ్యైః సంభవిద్భిః ఉపచార
ప్రకారైశ్చ సంభవిత నియమేన సంభవిత ప్రకారేణ శ్రీ సూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన అవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు కలశారాధన. కలశాన్ని తీసుకుని దానికి 3 కానీ 5 కానీ బొట్లు పెట్టండి. 3 మామిడాకులు పెట్టి దాంట్లో కొన్ని అక్షంతలు పూలు ఉంచి దానిపైన చేయించి కుడి చేతిని ఉంచండి. ఇప్పుడు కలశారాధన చేద్దాం. ఈ అయిపోయే వరకు కూడా చేయి తీయకండి. కలశే గంధ పుష్పాక్షతైరభ్యచ్చ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో అథర్వ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితః సర్వే కలశాంబు సమాశ్రితః ఓం అకలశేషు ధావతి పవిత్రే పరిష్యతే ఉగ్ధైర్యజ్యేష్టు వర్ధతే అవోప యదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావ అపః పశవ అపోన్నమాపో అమృతమాపః సమ్రాఢోప విరాడోపః సర్వాడోప దాంస్యోపో జ్యోతిక్షోపో యజుక్షోపః సత్యమాపః సర్వదేవత ఆపో భూర్భువః సువరాప ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలైః సన్నిధిం కురు. ఇది చదువుతూ కలశంలో ఉన్నటువంటి నీళ్లను పూజా సామాగ్రి పైన, దీపం పైన, దేవతా ప్రతిమల పైన, తర్వాత మీ మీద చల్లుకోండి. సంప్రోక్షణ జరుగుతుంది. ఆయాంతు శ్రీ వారాహి దేవతా పూజార్థం దురితక్షయకారకాః ఓం ఓం కలశోదగేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అనుకుంటూ మీ మీద కూడా కలశంలో ఉన్నటువంటి నీటిని చల్లుకోండి. ఇప్పుడు ఘంటానాదం. గంటకి బొట్టు పెట్టి అక్షంతలు వేయండి. ఓం ఘంటా దేవతాభ్యోం నమః సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. తర్వాత గంటను చేతిలోకి తీసుకుని గంటను మోగించండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం ఘంటారావం కరోమ్యౌదో దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఒకసారి గంటను మోగించి మళ్ళీ యథాస్థానంలో ఉంచండి. ఇప్పుడు అసలు పూజకి వెళ్లే ముందు పసుపు గణపతి పూజను చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి అంటే 2 తమలపాకులు తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసి, అంటే చేతికి ముద్ద వచ్చేటట్టుగా పసుపు వేయండి. దాంట్లో కొంచెం నీటిని వేసి ఒక చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమతో బొట్టు పెట్టండి. ఇప్పుడు అది గణపతి ప్రాణప్రతిష్ఠ చేసి గణపతికి పూజలు చేసి తర్వాత వారాహిదేవి పూజ చేయాలి. ఇప్పుడు గణపతి పసుపు బింబాన్ని తయారు చేశాం కదా, ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరశ్మాసు చక్షుషు పునః ప్రాణమిహ నోదేహి భోగం జ్యోపస్యమ సూర్యముచ్చరంతమనుమతే మృళయా నః స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణేనేవ యథాస్థానముపహ్వయతే. శ్రీ మహాగణపతి నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. గణపతి స్వామి మీద కొన్ని పువ్వులు అక్షతలు వేయండి. తర్వాత ధ్యానం. హరిద్రాభం చతుర్బాహుం కరీంద్రవదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విఘ్ననాశనం. ఓం హరిద్రా గణపతి నమః. ఓం గణానాం తో గణపతిం హవామహే కవిం కవీనాముపసస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పత అనఃశృణూన్ భీతిః సీతప సాధనం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణపతియే నమః. ధ్యానం సమర్పయామి. స్వామివారి మీద ఒక పువ్వును కొన్ని అక్షంతలు ఉంచండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఆవాహనం సమర్పయామి. స్వామివారి పాదాల మీద కొన్ని అక్షంతలు వేయండి. మీరు మనసులో ఆసనము ఇవన్నీ సమర్పిస్తున్నట్లుగా భావించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. రత్నసింహాసనం సమర్పయామి. స్వామివారి పాదాల మధ్య కొన్ని అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి. కలశంలో నీటిని తీసుకుని స్వామివారి మీద కొద్దిగా చల్లండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. కలశంలో నీటిని స్వామివారి మీద కొంచెం చల్లండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. మరలా కలశంలో నీటిని స్వామివారి మీద కొంచెంగా చల్లండి. ఇప్పుడు స్వామివారికి స్నానం. కలశంలో నీటిని స్వామివారి మీద కొద్దిగా చల్లండి. అపోహిష్ట మయో భువన్ స్థానం ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసస్తస్య భాజయతే హానః ఉషతీరవ మాతరః
తస్మా ఆర్గమావో యస్య క్షయ జన్మదా ఆపో జన యథాచనః. ఓం శ్రీ మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. వస్త్రం సమర్పయామి. స్వామివారికి కొన్ని అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామివారి మీద కొన్ని అక్షతలు వేయండి. శ్రీ మహాగణపతయే నమః. దివ్య శ్రీగంధం సమర్పయామి. ఒక పువ్వును గంధంలో ముంచి స్వామివారికి అత్తండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆభరణం సమర్పయామి. స్వామివారి మీద కొన్ని అక్షంతలు వేయండి. ఇప్పుడు విఘ్నేశ్వరుని యొక్క పుష్ప పూజ చేద్దాము. ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటాను, ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి ధూపాన్ని సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. స్వామివారికి దీపం చూపించి కొన్ని అక్షంతలు సమర్పించండి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం మీద కలసంలో నీళ్లు కొంచెం చల్లి స్వామివారికి చూపించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వా హృదయేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపర్ణమసి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం మీరు ఏ నైవేద్యం సమర్పిస్తే స్వామివారికి దాని పేరు చెప్పుకోండి. బెల్లం సమర్పిస్తే కూడా నైవేద్యం అని, నారికేళం కొబ్బరికాయ సమర్పిస్తే నారికేళం అని, ఇలాగా క్షీరాన్నం సమర్పిస్తే క్షీరాన్నం అని. శ్రీ మహాగణపతయే నమః. క్షీరాన్నం సమర్పయామి. ఇప్పుడు ఆ నైవేద్యాన్ని స్వామివారికి చూపిస్తూ కూడా ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారి పాదాల మీద కొన్ని అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నీరాజనం సమర్పయామి. స్వామివారికి మంగళహారతి ఇవ్వండి. ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్పం. సుముఖైచ్చ దంతచ్చ కపిలో గజకర్ణః. లంబోదరచ్చ వికటో విఘ్నరాజా గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని ఏ పటే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి పాదాల మీద ఒక పువ్వు కొన్ని అక్షంతలు సమర్పించింది. ఇప్పుడు ప్రదక్షిణం లేచి ప్రతి ఒక్కరు కూడా కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారి పాదాల మీద కొన్ని అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఛత్రచామరాది సమస్త రాజోపచారాన్ని సమర్పయామి. స్వామివారి పాదాలకి కొన్ని అక్షంతలు సమర్పించండి. ఇప్పుడు విఘ్నేశ్వరుని యొక్క పూజ పూర్తి కావస్తుంది. ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని గణేశుణ్ణి ప్రార్థిద్దాం. యస్య స్మృత్యా చ నామోక్త్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తు తే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నమస్తు. స్వామివారి పాదాల మీద కొన్ని అక్షతలు వేయండి. ఇప్పుడు తీర్థం అకాలం తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం. 3 సార్లు తీర్థం స్వీకరించండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఏదైతే నైవేద్యాన్ని గణపతి స్వామివారికి మీరు నైవేద్యంగా పెట్టారో దాన్ని కొంచెం స్వీకరించండి. ఇప్పుడు గణపతి స్వామివారికి ఉద్వాసన అంటే తమలపాకుల మీద పెట్టినటువంటి పసుపు గణపతిని ఇవి మంత్రాలు చదివిన తర్వాత ఒక్కసారి కొంచెం ముందుకి కానీ వెనక్కి కానీ పక్కకు కానీ కొంచెం జరపండి అంతే. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానం సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. ఓం శ్రీ మహాగణపతియే నమః. యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. స్వామివారిని కొంచెం జరపండి. అంటే స్వామివారికి ఇప్పుడు ఉద్వాసన చెప్పాం. ఇప్పుడు ముఖ్యమైన పూజ శ్రీ వారాహి అమ్మవారిది పూజ ప్రారంభం. శ్రీ వారాహిదేవి నవరాత్రి పూజ ప్రారంభం. అమ్మవారిది ఫోటో కానీ విగ్రహాన్ని తెచ్చుకున్న వాళ్ళు దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఇప్పుడు కలశంలో ఆల్రెడీ మనం పెట్టుకున్నటువంటి కలశంలోని నీటిని ఒక పువ్వుతో అమ్మవారి ప్రతిమ మీద తాకించి ఇది తిరిగి పువ్వును మళ్ళీ కలశంలో సమర్పించండి. ఓం అసునీతే పునర్మాసు చక్షుః పునఃప్రాణమిహనో దేహి భోగం జోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయా నః స్వస్తిః అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణేనేవ యథాస్థానముపహ్వ్యతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నమస్కారం చేసుకోండి. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాత కృపాపరే. అస్మిన్ బింబే శ్రీ వారాహి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణప్రతిష్ఠ సర్వత ధ్యానం ఇవన్నీ కూడా షోడశోపచారంలో ఒకటి భాగము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ధ్యానం. మేఘశ్యామ రుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యం శశిశేఖర మచలయా దంష్టాతలే శోభితం బిభ్రాణం స్వకరాంబుజైరసితాం చర్మాసి పాశం శృణిం వారాహి మునచింతయోద్ధయ వరాఢుం శుభాలంకృతిం విద్యుద్రోచిర్హ పద్మైర్ధనానాం పాశాం శక్తిముద్గరం చ అంకుశం చ నేత్రోద్భూతిర్వితోహై త్రైనేత్రి వారాహీన శత్రువర్గణం క్షిణోతు. మేఘశ్యామరుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యం శశిశేఖరామచలయాం దంష్టాతలే శోభితాం బిభ్రాణం స్వకరాంబుజైరసలితాం చర్మాసిం పాశం శృణిం వారాహిమనుచింతయుద్ధ యువరారోఢుం శుభాలంకృతిం విద్యుద్రోచిర్హస్త పద్మైర్ధనాపాశం శక్తిం ఉద్గరం చ అంకుశం నేత్రోద్భూతైర్వితోహిత్రైస్త్రినేత్రా వారాహీ నః శత్రువర్గం క్షిణోతు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ధ్యాయామి. అమ్మవారి మీద ఒక పువ్వు కొన్ని అక్షంతలు సమర్పించండి. ఆవాహనం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్త్రిజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆగచ్చ వరదా దేవి దైత్యదర్ప విశూధిని పూజాం గృహణ సుముఖీ నమస్తే శంకర ప్రియే. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఆవాహయామి. అమ్మవారి మీద ఒక పువ్వు కొన్ని అక్షంతలు సమర్పించండి. తామా ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యాం విందేయం గామశ్వం పురుషాహనం. తాం మా ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామస్త్వం పురుషానహం. అనేకరత్న సంయుక్తం నానామణిగణాన్వితం మాతస్వర్ణమయం దివ్యమానసం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. అమ్మవారి మీద ఒక పువ్వు కొన్ని అక్షంతలు సమర్పించండి. పాద్యం. అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధినిం శ్రియం దేవీముపహ్యే శ్రీర్మా దేవీ జుషతాం గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయా హృతం తోయమేతత్సుఖం సర్వపాత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీవారాహి దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మవారి మీద కొంచెం చల్లండి. అర్ఘ్యం. కాం సోస్మితాం హిరణ్య ప్రాకారమార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం గంధపుష్పాక్షుతైర్యుక్తమర్ఘ్యం సంపాదితం మయా గృహణత్వం మహాదేవి ప్రసన్నా భవ సర్వదా. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మవారికి కొంచెంగా సమర్పించండి. ఆచమనీయం.
చంద్రం ప్రభాసం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్చ తాం త్వాం వృణే ఆచమ్యతాం త్వయి దేవి భక్తిర్మే హ్యచలాం కురు ఈప్సితాం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మవారికి కొంచెంగా సమర్పించండి. మధుపర్కం అంటే అమ్మవారి కోసం ఉంచిన వస్త్రాలు పేరు తీసుకొచ్చి ఉంటే అమ్మవారికి సమర్పించండి. కాపిలం దది కుందేందు ధవళం మధు సంయుతం స్వర్ణపాత్ర స్థితం దేవి మధుపర్కం గృహణ భూ. ఓం శ్రీ వారాహి దేవి నమః. మధుపర్కం సమర్పయామి. అమ్మవారికి మధుపర్కం సమర్పించండి లేదా కలశంలో నోటిని కొంచెం సమర్పించండి. పంచామృత స్నానం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పంచామృతాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు పంచామృతం మయానీతం పయోదతి ఘృతం మధు శర్కారాది సమాయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వారాహి దేవి నమః. పంచామృత స్నానం సమర్పయామి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేదా వీలు కానివారు కలశంలో కొంచెం నీటిని అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి స్నానం. ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోధభిల్వః తస్య ఫలాని తపసా నుదంతు యాంతరాయచ్చ బాహ్య అలక్ష్మిః. ఓం అపోహిష్ఠి మయో భూవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షుషే యో వహ శివతమో ప్రశస్తస్య భాజయతేహ నః ఉషరీతివ మాతరః తస్మా అంగమావోయో యస్తః క్షయాయ జన్వధ అపో జనయాథ చనా జాహ్నవీతోయమానీతం శుభం కర్పూర సంయుతం స్నాపయామి సురశ్రేష్ఠ త్వాం పుత్రాది ఫలప్రదాన్. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కలశంలోన్నిటిని అమ్మవారి మీద కొంచెం చల్లండి. ఇప్పుడు వస్త్రం. ఉపయుక్త మాం దేవసక కీర్తిచ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వృద్ధిం దదాతు మే. వస్త్రం చ సోమదేవత్యం లజ్జాయాస్తు నివారణం మయా నివేదితం భక్త్యా గృహణ పరమేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారి మీద కొంచెం పువ్వులు అక్షంతలు వేయండి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణం. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశనమాహ్యమాం. క్షుత్పిపాసమలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయమ్యహం. అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్. సుభావ సుందరాంగార్థే నానాశక్త్యాశ్రితే శిభే భూషణాని విచిత్రాణి కల్పయామ్యమరార్చితే. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. అమ్మవారికి కొన్ని అక్షంతలు పువ్వులు సమర్పించండి. సౌభాగ్య సూత్రం. సౌభాగ్య సూత్రం వరదే సువర్ణమణి సంయుతే కంఠే గృహణ దేవేసి సౌభాగ్యం దేహి మే సదా. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. సౌభాగ్య సూత్రం సమర్పయామి. అమ్మవారి మీద కొన్ని పూలు అక్షంతలు సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి గంధం. గంధద్వారం దురాదర్శం నిత్యపుష్టాం కరీషిణిం ఈశ్వరేగం సర్వభూతానాం తామోహ పహ్వయే శ్రియం. పరమానంద సౌభాగ్య పరిపూర్ణ దిగంతరే గృహణ పరమం గంధం కృపయా పరమేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. గంధం సమర్పయామి. ఒక పువ్వును గంధంలో ముంచి అమ్మవారికి అత్తండి. హరిద్రాచూర్ణం అంటే పసుపు. స్వర్ణాభమలం రమ్యం పవిత్ర శుభవర్ధనం లక్ష్మీకరం చ దేవి హరిద్రాచూర్ణం అర్పయే. శ్రీ వారాహి దేవి నమః. హరిద్రాచూర్ణ సమర్పయామి. ఒక పువ్వును పసుపులో ఉంచి అమ్మవారికి అత్తండి. ఇప్పుడు కుంకుమ. కుంకుమం కాంతిదం దివ్యం కామనీం కామసంభవం కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. కుంకుమం సమర్పయామి. ఒక పువ్వును కుంకుమలో ఉంచి తర్వాత అమ్మవారికి అద్దండి. ఇప్పుడు అక్షతాన్. మనస కామ మాకోతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః. రంజిత కుంకుమౌఘేన అక్షితా చాపి శోభనః మమైషాం దేవి దానేన ప్రసన్న భవమీశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. అక్షతాన్ సమర్పయామి. అమ్మవారి మీద కొన్ని అక్షంతలు వేయండి. ఇప్పుడు పుష్పమాల. మీ దగ్గర ఉన్న పుష్పమాలను అమ్మవారికి సమర్పించండి. సౌరభీం పుష్ప నిచైర్గద్ధితం శుభమాలికాం దదామి తవ శోభార్థం గృహణ పరమేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. పుష్పమాల సమర్పయామి. అమ్మవారికి పుష్పమాలను సమర్పించండి. ఇప్పుడు పూలు.
కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని మందార పారిజాతాది పాటలీకేతకాని చ జాతి చంపక పుష్పాన్ని గృహణ పరమేశ్వరి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. పుష్పాన్ని సమర్పయామి. అమ్మవారి మీద కొన్ని పుష్పాలు ఉంచండి. ఇప్పుడు అంగపూజ. అమ్మవారి మీద కొన్ని అక్షతలు వేస్తూ ఇవి చదువుతూ ఉంటాను. అక్షంతలు వేస్తూ ఉండండి. సర్వదేవత పూజ్యమాన పాదశ్రీ అయి నమ. పాదౌ పూజయామి. కిరిచక్ర రథారూఢాయై నమ. గల్ఫౌ పూజయామి. క్రియాశక్తి స్వరూపిణ్యై నమ. జానూని పూజయామి. కర్మ ప్రేరణ రూపాయై నమ. కటిం పూజయామి. కర్మఫలదాత్రే నమ. హృదయం పూజయామి. భక్తారిశమన్యై నమ. స్థనౌ పూజయామి. హలముసలధ్యాయుధాయైరణ్యై నమ. బాహూన్ పూజయామి. నిగ్రహానుగ్రహ దక్షయాయ నమ. కంఠం పూజయామి. కోలాశయ నమ. ముఖం పూజయామి. జగద్వర్తన కారణయ నమ. నాసికాం పూజయామి. భక్తానుగ్రహశీలిన్యై నమ. నేత్రౌ పూజయామి. ఇచ్ఛాశక్తి రూపిణ్యై నమ. కర్ణౌ పూజయామి. చంద్రశేఖరాయ నమ. శిర పూజయామి. శుభాలంకృతయే నమ. సర్వాంగాని పూజయామి. ఇప్పుడు శక్తి పూజ అథ శక్తి పూజ. ఓం ఇప్పుడు కూడా అక్షంతలు వేస్తూ ఉండండి ఈ మంత్రాలు చదివేటప్పుడు. ఓం ఉచ్చాటనే శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం ఉచ్చాటనేసి శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం శోషణీ శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం శోషణేసి శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం మారణే శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం మారణేసి శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం భీషణీ శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం శ్రీ భీషణేసి శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం త్రాసనీ శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం త్రాసనేశ శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం కంపనీ శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం కంపనేశ శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం ఆజ్ఞా వివర్తిని శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం ఆజ్ఞా వివర్తిని శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. ఓం సర్వసంపాదనేశ్వరి శక్తి సేవితాయై శ్రీ వారాహీదేవ్యై నమ. షోడశ శక్తి సేవితాయే శ్రీ వారాహీదేవ్యే నమ. అద అష్టోత్తర శతనామ పూజ. ఇప్పుడు శ్రీ వారాహీదేవి అష్టోత్తర శతనామావళి అమ్మవారి యొక్క 108 నామాలు చదవటం జరుగుతుంది. ఇవి చదివేటప్పుడు అమ్మవారికి అక్షంతలు గాని పుష్పాలు గాని సమర్పిస్తూ పూజ చేయండి. ఓం ఐం గ్లం వరాహ వదనాయ నమ. ఓం ఐం గ్లం వారాహే నమ. ఓం ఐం గ్లం వరరూపిణ్యే నమ. ఓం ఐం గ్లం క్రోడనానాయ నమ. ఓం ఐం గ్లం కోలమల ముఖ్యై నమ. ఓం ఐం గ్లం జగదాంబాయ నమ. ఓం ఐం గ్లం తారుణ్యే నమ. ఓం ఐం గ్లం విశ్వేశ్వర్యై నమ. ఓం ఐం గ్లం శంఖిన్యై నమ. ఓం ఐం గ్లం చక్రిణ్యై నమ. ఓం ఐం గ్లం ఖడ్గశూల గదాహస్తాయ నమ. ఓం ఐం గ్లం ముసలధారణ్యై నమ. ఓం ఐం గ్లం హలాసకాది సమాయుక్తాయ నమ. ఓం ఐం గ్లం భక్తానం అభయప్రదాయ నమ. ఓం ఐం గ్లం ఇష్టార్థదాయిన్యై నమ. ఓం ఐం గ్లం ఘోరాయ నమ. ఓం ఐం గ్లం మహాఘోరాయ నమ. ఓం ఐం గ్లం మహామాయాయ నమ. ఓం ఐం గ్లం వాతాళే నమ. ఓం ఐం గ్లం జగదీశ్వర్యే నమ. ఓం ఐం గ్లం అంధే అంధిన్యై నమ. ఓం ఐం గ్లం రుంధే రుంధిన్యై నమ. ఓం ఐం గ్లం జంబే జంబిన్యై నమ. ఓం ఐం గ్లం మోహే మోహిన్యై నమ. ఓం ఐం గ్లం స్తంభే స్తంభిన్యై నమ. ఓం ఐం గ్లం దేవస్యై నమ. ఓం ఐం గ్లం శత్రునాశిన్యై నమ. ఓం ఐం గ్లం అష్టభుజాయ నమ. ఓం ఐం గ్లం చతుర్హస్తాయ నమ. ఓం ఐం గ్లం ఉన్మత్త భైరవాంకస్థాయ నమ. ఓం ఐం గ్లం కపిలలోచనాయ నమ. ఓం ఐం గ్లం పంచమ్యై నమ. ఓం ఐం గ్లం లోకేశై నమ. ఓం ఐం గ్లం నీలమణి ప్రభాయ నమ. ఓం ఐం గ్లం అంజనాద్రి ప్రతీకాశాయ నమ. ఓం ఐం గ్లం సింహారూఢాయ నమ. ఓం ఐం గ్లం త్రిలోచనాయ నమ. ఓం ఐం గ్లం శ్యామల్యాయ నమ. ఓం ఐం గ్లం పరమాయ నమ. ఓం ఐం గ్లం ఈశాన్యాయ నమ. ఓం ఐం గ్లం నీలాయ నమ. ఓం ఐం గ్లం ఇందీవ్రసన్నిభాయ నమ. ఓం ఐం గ్లం ఘనస్తన సమోపేతాయ నమ. ఓం ఐం గ్లం కపిలాయ నమ. ఓం ఐం గ్లం కళాత్మికాయ నమ. ఓం ఐం గ్లం అంబికాయ నమ. ఓం ఐం గ్లం జగద్ధారిణ్యై నమ. ఓం ఐం గ్లం భక్తప్రద్రవన్యాసిన్యై నమ. ఓం ఐం గ్లం సుగుణాయ నమ. ఓం ఐం గ్లం నిష్కళాయ నమ. ఓం ఐం గ్లం విద్యాయ నమ. ఓం ఐం గ్లం నిత్యాయ నమ. ఓం ఐం గ్లం విశ్వశంకరయై నమ. ఓం ఐం గ్లం మహారూపాయ నమ. ఓం ఐం గ్లం మహేశ్వర్యాయ నమ. ఓం ఐం గ్లం మహేంద్రదాదాయ నమ.
ఓం ఐం గ్లం విశ్వవ్యాపిన్యై నమః. ఓం ఐం గ్లం దేవ్యై నమః. ఓం ఐం గ్లం పశూనాం అభయంకర్యై నమః. ఓం ఐం గ్లం కాళికాయై నమః. ఓం ఐం గ్లం భయోధాయై నమః. ఓం ఐం గ్లం బలిమాంస మహాప్రియాయ నమః. ఓం ఐం గ్లం జయ భైరవ్యై నమః. ఓం ఐం గ్లం కృష్ణాంగాయ నమః. ఓం ఐం గ్లం పరమేశ్వర వల్లభాయ నమః. ఓం ఐం గ్లం సుధాయై నమః. ఓం ఐం గ్లం స్తుత్యై నమః. ఓం ఐం గ్లం సురేశాన్యాయ నమః. ఓం ఐం గ్లం బ్రహ్మాదివరదాయిన్యై నమః. ఓం ఐం గ్లం స్వరూపిణ్యై నమః. ఓం ఐం గ్లం సురాణాయ అవప్రతాయ నమః. ఓం ఐం గ్లం వరాహదేహ సంభూతాయ నమః. ఓం ఐం గ్లం శ్రోణివారాలసే నమః. ఓం ఐం గ్లం క్రోధిన్యై నమః. ఓం ఐం గ్లం నీలస్యాయ నమః. ఓం ఐం గ్లం శుభదాయ నమః. ఓం ఐం గ్లం అశుభ నివారణ్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం స్తంభనకారిణ్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం అక్షస్తంభనకారిణ్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం జిహ్వస్తంభిన్యై నమః. ఓం ఐం గ్లం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః. ఓం ఐం గ్లం శిష్టానుగ్రహకారిణ్యై నమః. ఓం ఐం గ్లం శత్రు క్షయాంకరయ్యై నమః. ఓం ఐం గ్లం సర్వశత్రు సాధనకారిణ్యై నమః. ఓం ఐం గ్లం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః. ఓం ఐం గ్లం సౌరవిప్రియాయ నమః. ఓం ఐం గ్లం మంత్రాత్మికాయ నమః. ఓం ఐం గ్లం యంత్రరూపాయ నమః. ఓం ఐం గ్లం తంత్రరూపిణ్యై నమః. ఓం ఐం గ్లం పీఠాత్మికాయ నమః. ఓం ఐం గ్లం దేవదేవ్యై నమః. ఓం ఐం గ్లం శ్రేయస్కర్యై నమః. ఓం ఐం గ్లం చింతితార్థపదాయై నమః. ఓం ఐం గ్లం భక్తలక్ష్మి వినాశన్యాయ నమః. ఓం ఐం గ్లం సంపత్ప్రదాయై నమః. ఓం ఐం గ్లం సౌఖ్యకారిణ్యై నమః. ఓం ఐం గ్లం బాహువారాహ్యై నమః. ఓం ఐం గ్లం స్వప్నవారాహ్యై నమః. ఓం ఐం గ్లం భగత్వై నమః. ఓం ఐం గ్లం ఈశ్వర్యై నమః. ఓం ఐం గ్లం సర్వారాధ్యాయ నమః. ఓం ఐం గ్లం సర్వమాయై నమః. ఓం ఐం గ్లం సర్వలోకాత్మికాయై నమః. ఓం ఐం గ్లం సమహిషాసనాయై నమః. ఓం ఐం గ్లం బృహదాధ్వారాహ్యై నమః. ఇది శ్రీ మహావారాహి అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు అమ్మవారికి ధూపం సమర్పించండి. అపాసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే దశాంగ గుగ్గులం ధూపం చందనాగర సంయుతం సమర్పితం మయా భక్త్యా మహాదేవి ప్రగృహ్యతాం. శ్రీవారాహిదేవ్యే నమః. ధూపమాగ్రాపయామి. అమ్మవారి చుట్టూ ధూపాన్ని వేయండి. ఇప్పుడు దీపం. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఘృతవర్తి సమాయుక్తం మహాతేజ మహోజ్వలం దీపం దాస్యామి దేవేశి సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీవారాహిదేవ్యై నమః. దీపం సమర్పయామి. అమ్మవారికి దీపాన్ని చూపించి అక్షంతలు వేయండి. ఇప్పుడు నైవేద్యం. మీరు ఏవైతే చేయగలరో అవే నైవేద్యాన్ని సమర్పించండి. మీ శక్తి కొలది మాత్రమే సమర్పించండి. ఆర్ద్రాం యక్కరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అన్నం చతుర్విధం స్వాదురసై షడ్భిః సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాం కురు. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం మీద కలసంలో నీళ్ళు కొన్ని చల్లి తులసి దళం ఉంటే కనుక ఆ ఆహార పదార్థాల మీద ఉంచి అమ్మవారికి సమర్పించండి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వా ఋతేన పరిశంచామి సాయంకాలే ఋతం త్వా సత్యేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఫలాన్ని సమర్పించండి. ద్రాక్ష ఖర్జూర కదలి పనసామ్రకపిత్యకం నారికేలే క్షుజంబాద్వి ఫలాన్ని ప్రతిగృహ్యతాం. శ్రీ వారాహిదేవ్యే నమః. ఫలం సమర్పయామి. అమ్మగారి దగ్గర ఒక ఫలాన్ని ఉంచి సమర్పించండి. తాంబూలం తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీ మనపదామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషాహనన్.
యాళాలవంగ కస్తూరి కర్పూరై సృష్టివాసితాం వీటికాం ముఖవాసార్థ సమర్పయామి సురేశ్వరి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వండి లేదా కొన్ని అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి మంగళ నీరాజనం. సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచ నో గుహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మా సగం సృజామసి. నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితం చంద్రార్కవహ్ని సదృశం మహాదేవి నమోస్తుతే. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. నీరాజనం సమర్పయామి. అమ్మవారికి హారతిని సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి మంత్రపుష్పం. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. ఐం గ్లౌం ఔం అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రతిష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధ చక్షుర్ముఖ గతి జిహ్వ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం ఠః 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 ఠః. ఓం ఫట్ స్వాహ. శ్రీ వారాహీదేవి నమః. మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి మీద ఒక పుష్పాన్ని కొన్ని అక్షంతల్లో ఉంచండి. ఇప్పుడు ప్రదక్షిణం. అందరూ లేచి కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతం కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాతప కర్మాహం పాపాత్మా పాప సంభవః. త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి కొన్ని అక్షంతలు సమర్పించండి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం. నమస్సర్వహితార్థాయై జగదాధార హేతవే సాష్టాంగోయం ప్రణామస్తు ప్రయత్నేన మయా కృతః. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఇప్పుడు సర్వోపచారం పూజ. ఒక్కొక్క పుష్పాన్ని కానీ అక్షంతలు కానీ సమర్పించండి. ఓం శ్రీ వారాహీదేవి నమః. ఛత్రం ఆచ్ఛాదయామి. ఓం శ్రీ వారాహీదేవి నమః. చామరైర్విజయామి. ఓం శ్రీ వారాహీదేవి నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ వారాహీదేవి నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ వారాహీదేవి నమః. ఆందోళికాన్నారోహయామి. ఓం శ్రీ వారాహీదేవి నమః. అశ్వాన్నారోహయామి. ఓం శ్రీ వారాహీదేవి నమః. గజాన్నారోహయామి. యజ్జద్రవ్యమపూర్వం చ పృథ్వీవ్యామతి దుర్లభం దేవభూపార్హ భోగ్యం చ తద్ద్రవ్యం దేవీ గృహ్యతాం. శ్రీ వారాహీదేవ్యే నమః. సమస్త రాజ్ఞోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి. అమ్మవారికి కొన్ని అక్షంతలు సమర్పించండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రార్థన. నమస్తే దేవి దేవేశి. నమస్తే ఈప్సిత ప్రదే. నమస్తే జగతాం ధాత్రి. నమస్తే భక్తవత్సలే. రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగని. సత్వం రజస్తముచ్చైవ రక్షే నారాయణీ సధే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జాహి. పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంచ దేహి మే. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారికి తలకాయని వంచి నమస్కారాన్ని సమర్పించండి. మనస్ఫూర్తిగా చేయండి. తర్వాత ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఏవైనా అపచారాలు జరిగి ఉంటే, మనకు తెలుసో తెలియకో చేసి ఉంటే వాటన్నింటిని కూడా మనల్ని క్షమించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మాత్వ క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధం నజానామి క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే. అనయా మయా కృతేన శ్రీ సూక్త విధానపూర్వక ధ్యాన అవాహనాది షోడశోపచార పూజనేన భగవతి సర్వాత్మిక శ్రీ వారాహీదేవి సుప్రీత సుప్రసన్న వరదో భవంతు. కొన్ని అక్షంతలు తీసుకుని కలసంలో నీటిని చేతిలో వేసుకుని దాన్ని చిన్న ప్లేట్లో విడిచిపెట్టండి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. తీర్థము ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక కొబ్బరికాయని ఎప్పుడు కొట్టాలి అంటే, ఆరతి ఇచ్చే ముందు కొబ్బరికాయని కొట్టండి. ఆ కొబ్బరి నీటిని తీర్థం కింద స్వీకరించండి. ఏదైతే పంచామృతాన్ని అమ్మవారికి సమర్పించారో దాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇప్పుడు విసర్జనం. ఇదం పూజా మయాదేవి యథాశక్త్యుముపవాదితం రక్షార్థం త్వం సముదాయ ప్రజస్థానమనుత్తమం. శ్రీ వారాహీదేవ్యై నమః. యథాస్థానం ఉద్వాసయామి. అమ్మవారి ప్రతిమని కొంచెం అటు ఇటుగా కదపండి. ఓం శాంతి శాంతి శాంతి.
ఇది అమ్మవారి యొక్క పూజ శ్రీ సూక్త విధానపూర్వకంగా ఈ పూజ ముగించిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా వస్తే వాళ్ళకి తప్పకుండా అమ్మవారి యొక్క పసుపు కుంకుమ జాకెట్టు విధిగా సమర్పించండి. ఇంకా ఎవరైనా ఉంటే భోజనాలు కూడా వాళ్ళకి పెట్టండి. ఈ 9 రోజులలో మీ ఇంటికి ఎవరైనా ఏదైనా కావాలని వస్తే లేదు అనకుండా ఇవ్వండి. భోజనం ఆకలితో వచ్చిన వాడికి భోజనం పెట్టండి. ఎవరైనా మహిళలు చిన్న పిల్లలతో సహా మీ ఇంటికి వస్తే కనుక ఉట్టి చేతులతో పంపకండి. వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఒక జాకెట్ ముక్క ఇచ్చి తప్పకుండా పంపించండి. వాళ్ళు చిన్న పిల్లలైనా సరే. అమ్మవారు ఏ రూపంలో మన ఇంటికి వస్తారో తెలీదు. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారు మిమ్మల్ని పరీక్షించటానికి. అందుకనే ఈ 9 రోజులు కూడా కొన్ని జాకెట్ ముక్కలు, పసుపు కుంకుమ, ఒక పండు, అరటి పళ్ళు కానీ ఏదైనా ఇప్పుడు దొరికే పళ్ళు అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోండి. మీ ఇంటికి ఎవరైనా మహిళలు వస్తే ఉట్టి చేతులతో పంపకండి. వాళ్ళకి పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇచ్చి పంపండి. ఎవరైనా వృద్ధులు కానీ వేరే ఎవరైనా ఆకలితో వస్తే తప్పకుండా వారికి భోజన పలహారాలు ఇచ్చి పంపండి. ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపవద్దు. ఈ 9 రోజులు కూడా ఉపవాసము ఉంటే మంచిది. అంటే ఒక్కరోజు భోజనంతో ఉంటే చాలా ఉత్తమము. అత్యంత నిష్టగా 9 రోజులు కూడా ఈ పూజను చక్కగా ఏ విధమైన విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాయి. ఈ పూజా విధానంలో మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి. మేము తక్షణం స్పందించి వాటికి సమాధానాలు తెలియజేస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.